రండి. శ్రీరామ్ చిట్స్కి సంబంధించిన యాజమాన్యం అట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరికీ కొన్ని బహుమతులు అంటే దాదాపు ఒక 2.2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్నది వాళ్ళు డిసైడ్ అయ్యారట. సో అందులో భాగంగా వీళ్ళు లీడర్లతోని వీళ్ళతోని ఆ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నారు. సో ఇవాళ మీ ఛానల్కి కూడా వస్తామంటే వెల్కమ్ రండి అని చెప్పాం. సో ఆ 2.2 కోట్ల రూపాయలు వాళ్ళకు వచ్చిన లాభాల్లోంచి సిఎస్ఆర్ ఫండ్ అనేది కాదు కదా, వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళకి వచ్చే లాభాల్లోంచి వచ్చే ఫండ్ తోటి దాదాపు ఒక 2.2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారట ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం. థ్యాంక్ యూ. మీ పేరండి? కటకం రాజశేఖరరావు, డిప్యూటీ జనరల్ మేనేజర్. ఓకే, సంతోష్. సో తనది మా విలేజే. ఓకే, ఇది తీస్తాను. రండి మీరు కూడా, అభిరా రండి. అటు సైడ్. మొదటగా తొలి వెలుగు న్యూస్ ఛానల్కు ప్రేక్షకులకు అభినందనలు. మేము శ్రీరామ్ గ్రూప్, మీకు అందరికీ సుపరిచితమైనటువంటి శ్రీరామ్ గ్రూప్ తరఫున శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ చదువుకో తెలంగాణ మిషన్ 10th క్లాస్ విద్యార్థులకు ఈ అకాడమిక్ ఇయర్ విద్యార్థుల కోసం 2,20,00,000 నగదు బహుమతులు ప్రకటించడం జరిగింది. ఇందులో స్టేట్ టాపర్, తెలంగాణ స్టేట్ టాపర్కు 5 లక్షల రూపాయలు, ద్వితీయ శ్రేణి ర్యాంక్ సాధించిన వారికి 3 లక్షల రూపాయలు, అదేవిధంగా ప్రతి జిల్లా టాపర్కు 1,00,000 రూపాయలు నగదు బహుమతి, అదేవిధంగా 119 నియోజకవర్గాలకు ప్రతి ఒక్క విద్యార్థికి 1,00,000 రూపాయల బహుమతి, 612 మండలాలకు 10,000 రూపాయల చొప్పున నగదు బహుమతి. ఈ టోటల్గా 3 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి మాత్రమే వర్తిస్తుంది. అదేవిధంగా వాళ్ళు బాగా చదువుకొని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తొలి వెలుగు ఛానల్ ద్వారా విద్యార్థులను కోరుతున్నాం. 3 లక్షల విద్యార్థులకు న్యాయం చేకూరుతుంది, 600 మంది లబ్ధి పొందుతారు. సో ఇది ఎవ్రీ ఇయర్ అండి? ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా 2,20,00,000 లాస్ట్ ఇయర్ కూడా చేసాము. తెలంగాణ స్టేట్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్స్ అండి. లాస్ట్ ఇయర్ 24-25 అకాడమిక్ వచ్చేసి 1 కోటి రూపాయలు ఇచ్చామండి. మన ఐటీ మంత్రి గారు చంద్రబాబు గారి చేతుల మీదుగా 1 కోటి రూపాయలు పెంచామండి. ఇప్పుడు ఈ 25-26 వచ్చేసి 2,20,00,000 అండి. సో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కి 5 లక్షలు ఇస్తారట, సెకండ్ ప్లేస్ వాళ్ళకి 3 లక్షలు, జిల్లా టాపర్ కి 2 లక్షలు, 119 నియోజకవర్గాల్లో ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో ఉన్న టాపర్ ఉంటారు కదా ప్రతి నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో వచ్చిన టాపర్కి 1,00,000, 612 మండలాల్లో ప్రథమ స్థానాన్ని పొందిన ప్రతి విద్యార్థికి 10,000 నగదట. సో అంటే ఎవ్రీ మండల్ లెవెల్లో వచ్చిన వాళ్ళకి విలేజ్ ఏం పెట్టలేదా, రేటు పెరుగుతుంది ఇంకా. నెక్స్ట్ టైం విలేజ్ కూడా పెట్టే ప్రయత్నం చేయండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలా 600 మంది విద్యార్థులకు నగదు బహుమతి పొందుతారు. ఓకే, మొత్తం ఎంతమంది? 3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, 600 మందికి ప్రోత్సాహం అందుతుంది. మెయిన్ చదువుకోవాలి అనేటువంటి ప్రతిభ ఉండి పేదరికంలో ఉన్న విద్యార్థి చదువు ఆపేయకూడదన్న ఉద్దేశంతో వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలని ఉద్దేశం అండి మాది. ఓకే, అందుకని మనం ఇచ్చే డబ్బు కాదు, సహాయం, వాళ్ళ జీవితానికి ఒక భరోసా. ఒక మంచి పేదరికంలో ఉన్న ప్రతిభ ఉన్న విద్యార్థి చదువుకోకపోతే ఆ కుటుంబం కాదు, మన తెలంగాణ రాష్ట్రం కూడా వెనుకబడిపోతుందన్న ఉద్దేశంతో పేదరికంలో ఉన్న ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని చేయాలి అన్న ఉద్దేశం.